ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతో వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపాః. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మేస్తు. తదాత్మని నిరతే ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్య ధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం కేనోపనిషత్తులో 4వ మంత్రాన్ని చెప్పుకుంటున్నాం. 3 మంత్రాలని భాష్యాన్ని వాక్య భాష్యాన్ని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 4వ మంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. ప్రతిబోధ విదితం అమ్మతం అమృతత్వం విందతే. ప్రతిబోధ విదితం అంటే ప్రతి బోధమునందు తెలియబడుచు ఉన్నటువంటిదే బ్రహ్మము. అది అమరణ భావం పొందేది, అమృతత్వాన్ని పొందేటటువంటిది అని స్థూలంగా అర్థం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ప్రతిబోధం అనేటటువంటిది అవ్యయీభావ సమాసం. బోధం ప్రతి విదితం ప్రతిబోధ విదితం. బోధం ప్రతి ప్రతిబోధం. బోధం అంటే ఏమిటి? ప్రతి జ్ఞానం అంటే ప్రతి బోధ, ప్రతి జ్ఞానము. ప్రతి జ్ఞానము కూడా బుద్ధిలో ఎలా ప్రకాశిస్తున్నదండి అని అంటే ఆత్మ వల్లే ప్రకాశిస్తున్నది. ఏ జ్ఞానం ప్రకాశించిందన్నా దానికి కారణం ఆత్మే. ఆత్మ జ్ఞానస్వరూపం, అదే ప్రకాశిస్తుంది, ఇంకేం ప్రకాశించదు. ఎటువంటి జ్ఞానము ప్రకాశించిందన్నా ఆ ప్రకాశించేది ఆత్మే. కాబట్టి ఆత్మయందు ఆత్మ గూర్చి ఆత్మ ప్రకాశిస్తున్నది. ప్రతిబోధ విదితం. బోధం ప్రతి విదితం అని భగవత్పాదుల వారి వ్యాఖ్యానం. బోధం ప్రతిబోధము. బోధం అంటే జ్ఞానం, బోధం అంటే జ్ఞానం, ప్రతి జ్ఞానము. ప్రతి అంటే వాటిని గూర్చి, విదితం తెలియబడేది. ప్రతి బోధ గూర్చి తెలియబడేటువంటిది బ్రహ్మ, అదే ఆత్మ. బోధ అంటే బుద్ధిలో ప్రకాశించేటువంటి జ్ఞానం. బోధ అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే బుద్ధిలో ప్రకాశించే జ్ఞానము. అన్ని జ్ఞానాలు ఆత్మ విషయాలే. మనం ఏ జ్ఞానాన్నైనా ఆత్మ విషయంగా చూడాలి కానీ ఇంద్రియ విషయంగా చూడకూడదు. ఏ జ్ఞానము కూడా ఇంద్రియ విషయం కాదు. అన్ని జ్ఞానములు ఆత్మ విషయాలే. అయితే ఇంద్రియాలు ఎందు లీనమైపోయి ఉండడం వలన మనం ప్రతిదాన్ని ఇంద్రియ విషయం కింద మాట్లాడుతున్నాం. మనం అలా మాట్లాడటానికి కారణం ఏమిటంటే మనం ఇంద్రియాల్లో లీనమైపోయాం. మనకి ప్రతిదీ ఇంద్రియం. కళ్ళు చూస్తున్నాయి, కాళ్ళుతో నడుస్తున్నాయి, చేతులు తీస్తున్నాయి, ఇలా మాట్లాడుతున్నాం. అసలు చేతులు పనిచేయటం లేదు, కాళ్ళు పనిచేయటం లేదు, కన్ను పనిచేయటం లేదు, నోరు పనిచేయటం లేదు. అన్నీ కూడా ఆత్మే పనిచేస్తున్నది. ఇవన్నీ యాక్ట్ చేస్తున్నాయి. ఆత్మ కానీ ఒకవేళ పని చెయ్యకపోతే ఇవేమీ పని చెయ్యవు. కాబట్టి ప్రతి
బాధమునందు కూడా ప్రతి జ్ఞానమునందు కూడా ప్రకాశించేటువంటిది ఆత్మే. అన్ని జ్ఞానాలు ఆత్మ విషయాలే. ఆ ఆత్మ అన్ని బాధల్లోని ప్రకాశిస్తున్నది, అన్ని జ్ఞానాల్లోని ప్రకాశిస్తున్నది. ఆత్మ అన్ని జ్ఞానాల్ని దర్శింపజేసేటువంటి, దర్శించడం అంటే చూడడం అని కాదు అర్థం అండి. మనకి దర్శనాలు ఉన్నాయి అంటే చూడటం అని అర్థం కాదు, అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం. విజ్ఞానం కూడా దర్శనమే. కంటితో చూడటమే దర్శనం అంటే దర్శనాలన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఎవరు పరమాత్మను చూసి ఏ దర్శనము రాయలేరు. షడ్దర్శనాలు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క బుద్ధి యొక్క సారముతో పుట్టినటువంటివే. దర్శించడం అంటే లోతుగా చూడడం. ఇక్కడ అన్ని జ్ఞానాలు కూడా ఆత్మ విషయాలు. ఆ ఆత్మ అన్ని బోధల్లోని ప్రకాశిస్తున్నది. ఆత్మ అన్ని జ్ఞానాల్ని మనకి దర్శింపజేస్తున్నది. జ్ఞానశక్తి స్వరూపం మాత్రమే. జ్ఞానశక్తి స్వరూపమే ఆత్మ. ప్రత్యేకించి ఆత్మ అని ఒకటి లేదు. ఆత్మ జ్ఞానశక్తి స్వరూపం. ఏదైతే నీకు తెలియబడుతున్నాదో, ఏదైతే నువ్వు దేని వలనైతే పొందుతున్నావో అదే ఆత్మ. ఆత్మ పరిచ్ఛిన్నం కాదు. ఇదిగో కళ్ళుకి ఆ శక్తినిచ్చేటువంటిది వేరే ఆత్మ, చెవులకి శక్తినిచ్చేటువంటిది వేరే ఆత్మ, నోటికి శక్తినిచ్చేటువంటిది వేరే ఆత్మ. ఇలా ఆత్మలో భేదాలు ఉండవు. ఆత్మ అంతా ఒక్కటే. ఆత్మ అంతా ఒక్కటే. ఆత్మలో ఇన్ని భేదాలంటూ ఉండవు. అది పరిచ్ఛిన్నము కాదు. చైతన్య శక్తి స్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానంలో విశేషాలు లేకుండా సామాన్యంగా తెలియబడుతున్నది. అంటే చైతన్య శక్తి స్వరూపమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మ ఏదైనా విశేష జ్ఞానాలతో కూడుకున్నది కాదు, సామాన్యంగా ప్రకాశిస్తుంది. దానికి మనం ఏమీ కొత్త వంటగట్టక్కర్లేదు. దానికి ఉన్నటువంటి శక్తే అది. దానికి ప్రత్యేకించి ఈ గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఉన్నాయని ఆత్మ గురించి చెప్పక్కర్లేదు. ఆత్మ అటువంటిది కాదు. బుద్ధి సంబంధమైనటువంటి జ్ఞానం తప్పించి మరో మార్గంలో ఆంతరమైనటువంటి ఆత్మని మనం తెలుసుకోలేము. ఆత్మతత్వాన్ని తెలియాలి అని అంటే బుద్ధి సంబంధమైనటువంటి జ్ఞానంతోనే ఆంతరమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోగలం. లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోగలం. అందువలన ఎప్పుడు అన్ని జ్ఞానాలకు అంతఃసాక్షి బ్రహ్మ తెలిసిందో అప్పుడు బ్రహ్మ బాగా తెలియబడినట్టుగా. అంటే పైన మనం చూసిన దానివల్ల ప్రతి జ్ఞానమునందు ఆత్మ విషయమే కాబట్టి ఎప్పుడైతే అన్ని జ్ఞానాలకు అంతఃసాక్షి, లోపల ఉన్నటువంటి సాక్షి స్వరూపమైనటువంటిది బ్రహ్మ అని మనకి తెలిసిందో, మతం అంటే బ్రహ్మ బాగుగా తెలియబడినట్లు. ప్రతిబోధ విదితం మతం. మతం అంటే తెలియబడినది. ఏమిటి తెలియబడ్డాది? బ్రహ్మ తెలియబడ్డాది. ఎప్పుడు తెలియబడ్డాది? అన్ని జ్ఞానాలకు అంతఃసాక్షి ఆత్మే అని తెలిస్తే. అన్ని జ్ఞానాలకు కూడా లోపల ఉన్నటువంటి సాక్షి ఆత్మ, అదే బ్రహ్మము అని తెలియాలి. అదే బ్రహ్మము. అప్పుడు బ్రహ్మాన్ని నీకు బాగా తెలిసినట్టుగా. ఏమంటే ఇంతకు ముందు కూడా బ్రహ్మాన్ని తెలియటం గురించే చెప్పారు. అనుభూతి ద్వారా బ్రహ్మాన్ని పొందొచ్చు అన్నారు. ఇంద్రియాల ద్వారా పొందడానికి వీలు కాదన్నారు. మళ్ళీ ఎందుకండి ఇది అంటే, ఇంతకు ముందు చెప్పినటువంటి దాన్ని నిగమనం చేయడం అంటారు. శాస్త్రంలో 2 పద్ధతులు ఉంటాయి. ముందు ఒక స్టేట్మెంట్ చెప్తాం, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని మళ్ళీ చెప్తాం. అంటే మేము చెప్పినటువంటిది యథార్థమే, దీంట్లో ఏ రకమైనటువంటి దోషం లేదు అని మరోసారి రూఢి చేస్తాం. ఆ రూఢి చేయడాన్ని నిగమనము అంటారు. అంటే కన్ఫర్మ్ చేసాం అన్నమాట. అదే చేస్తున్నారు ఇప్పుడు. ఇంతకు ముందు మనకి 3 మంత్రాల్లో ఏమిటి చెప్పారో ఆ చెప్పినటువంటి దాన్ని రూఢి చేస్తున్నారు ఇప్పుడు మనకి. అయితే యథార్థమైనటువంటి బ్రహ్మజ్ఞానము అంటే అన్ని జ్ఞానాలకు అంతఃసాక్షి ఆత్మ అని తెలియడం. అన్ని జ్ఞానాలకు అంతఃసాక్షి ఆత్మ, ఆ ఆత్మే బ్రహ్మము అని తెలియడం. అన్ని రకాల జ్ఞానాలను ప్రకాశింపజేసేటువంటిదే బ్రహ్మము, అదే ఆత్మ. ఆత్మ అన్ని బుద్ధి సంబంధ జ్ఞానాలకు సాక్షి కాబట్టి
దానికి చావు పుట్టుగా ఉండవు. ఆత్మకి చావు పుట్టుగా ఉండదు, బ్రహ్మకి చావు పుట్టుగా ఉండదు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, సృష్టి చేసే బ్రహ్మ, సృష్టి తీసే బ్రహ్మ వీళ్ళు కారు. హిరణ్య గర్భ బ్రహ్మ దగ్గర నుంచి ఉన్న ఇదంతా కూడా నశించిపోయేదే, ఇన్క్లూడింగ్ హిరణ్య గర్భ బ్రహ్మ. ఈ సృష్టి అంతా నశించిపోయేదే. మనం ఇక్కడ ఏదో ఒక స్తోత్రాన్ని చెప్తున్నాం, రామాయణాన్ని చెప్తున్నాం. రామాయణంలో రాముడు మళ్ళీ అంతర్ధానం అయిపోవడం చెప్పాం, భాగవతం చెప్పాం, కృష్ణుడు అంతర్ధానం అయిపోవడం చెప్పాం, భారతం చెప్పాం, కృష్ణుడు పాండవులు కూడా అంతర్ధానం అయిపోవడం చెప్పాం. ఎందుకు ఏవి పెర్మనెంట్ కాదు. మన ఈ నామరూపాలతో చెప్పేటువంటివి ఏవి కూడా పెర్మనెంట్ కాదు. ఈ నామరూపాలు వస్తాయి పోతాయి, ఈ నామరూపాలు ఏవి శాశ్వతం కాదు. కాబట్టి అన్ని బుద్ధి సంబంధమైనటువంటి జ్ఞానాలకి ఆత్మ సాక్షి కాబట్టి దానికి చావు ఉండదు, పుట్టుగా ఉండదు. ఆత్మ చావదు, పుట్టదు. ఆత్మకి చావు పుట్టుకలు లేవు. అది శుద్ధమైనటువంటి సాక్షి. అంటే ఆత్మ మరో దానితో కలిసేటటువంటి వస్తువు కాదు, అది దేనితోనే కలిగినటువంటి వస్తువు. చైతన్యం మాత్రమే ఆత్మ. అది నిత్యమైనటువంటిది, కాలాల వల్ల మారదు, కాలానికి అతీతమైనటువంటిది, కాలానికి సాక్షిభూతమైనటువంటిది. మనం ఇప్పుడు పురాణాలు చెప్తూ ఉన్నప్పుడు ఈ కాలాన్ని గురించి లేకపోతే ఈ పరమాత్మని గురించి చెప్తూ ఉంటాం. అంటే పరమాత్మని గురించి అవన్నీ చెప్పడం ఎందుకంటే వాస్తవంగా పరమాత్మకు దేశకాల పరిచ్ఛేదం లేదు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతం. ఇదిగో ఎక్కడున్నాడు అక్కడ లేడు అని అనుకో అక్కర్లేదయ్యా, అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు. అంటే దేశకాల పరిచ్ఛేదాలు లేవు. ఎప్పుడో పూర్వం ఉన్నాడు, ఇప్పుడు లేడు, రేపు ఉంటాడు, ఇవాళ ఉండడు, ఇలాంటివేమీ లేవు. ఆ ఊర్లో ఉంటాడు, ఈ ఊర్లో ఉండడు, ఈ ఊర్లో ఉంటాడు, ఆ ఊర్లో ఉండడు, ఏమీ లేవు. దేశము కాలము అనేటువంటి పరిచ్ఛేదాలు లేనటువంటి వాడు పరమాత్మ. జ్ఞానాన్ని చెప్పడం కోసం పురాణాలు చెప్తున్నాం కానీ ఇంకో విషయానికి కాదు. కాబట్టి పురాణాల్లో ఏమిటి, పరమాత్మ దేశకాల పరిచ్ఛన్నుడు కాడు అని చెప్తారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేశం వల్ల కానీ కాలం వల్ల కానీ ఆత్మ మారదు. ఆత్మ సాక్షిభూతమైనటువంటిది. దానికి పుణ్యపాపాలు అంటావు. ఆత్మ ఏ పుణ్యంతోనే అంటదు, ఏ పాపంతోనే అంటదు. నేను చాలా పాపాత్ముడండి, నాకు మోక్షం వస్తుందా? మోక్షానికి పాపానికి సంబంధం లేదు. నువ్వు ప్రారబ్ధ కర్మాన్ని అంటే ఇప్పుడు తెచ్చుకున్నటువంటి కర్మాన్ని నాశనం చేసుకొని అనుభవించేసి ఆత్మజ్ఞానంతో మళ్ళీ కర్మ అంటకుండా చూసుకుంటే ఈ ఆత్మజ్ఞానం సంచితాన్ని కూడా నశింపజేస్తుంది. కాబట్టి నీకు వెంటనే మోక్షం వస్తుంది. నాకు ఇంకా సంచితం ఉండిపోతుంది కదండి, నేను మళ్ళీ కుక్కగానో నక్కగానో పుడతాను కావాల్సింది పుట్టవు. సంచితం కాలిపోతుంది. ప్రారబ్ధం మాత్రమే అనుభవించబడుతుంది. విడిచిపెట్టబడినటువంటి బాణంలాగా ప్రారబ్ధం మాత్రమే ఈ శరీరం అనుభవిస్తుంది. ఆత్మజ్ఞాని అయినటువంటి వారికి సంచితమైనటువంటి పాపపుణ్యాలు ఉండవు, రాబోయే పాపపుణ్యాలు ఉండవు. ఆత్మజ్ఞానం వల్ల లాభం అది. ఆత్మజ్ఞానం అయినటువంటి వారికి పాపాలు అంటావు, పుణ్యాలు అంటావు. అదే అంతర్తమైనటువంటిది. మనం ఎవరికైనా ఆత్మజ్ఞానాన్ని ఎందుకు బోధించాలండి? వాడికి పాపాలు పుణ్యాలు ఏవి అంటకుండా వాడి దేహం నుండి ముక్తుడు అవ్వడం కోసం. మనం అజామీలో పాఠ్యానం చెప్తాం. నారాయణ అనగానే నారాయణుడు వచ్చేసాడండి, పట్టుబడి నారాయణ రాలేదు, పట్టుకోలేదు. ఆ దాసులు వచ్చారు, వాళ్ళకి యమదూతలకి మధ్యన సంవాదం జరిగింది. వీడు ఎవరు వచ్చా ఎవడు మాట్లాడుతారని అనుకునేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీడు మళ్ళీ యోగశక్తితో ఆ యమునా నదీ తీరంలో కూర్చో ధ్యానం చేస్తే మళ్ళీ ఆ దూతలు కనిపించారు. ఆ భగవత్ సేవకుడిగా వెళ్ళిపోయాడు. భగవంతుడిలో లీనమైపోలేదు, భగవంతుడు సేవకుడిగా వెళ్ళిపోయాడు. వాడు ఆ దూతలు మళ్ళీ కనిపించాలంటే ఆయన ధ్యానం చేశాడు. ఆయన ముందు వేదాంగాలు చదువుకున్నాడు,
నిష్ఠగా కర్మలు చేసిన వాడు ఏదో మధ్యలో చెడ్డాడు, మళ్ళీ బాగుపడ్డాడు. ప్రారంభ కర్మాన్ని అనుభవించాడు. ఆగామి సంచితాలు రెండు నశింపజేసుకున్నాడు. అజామేళోపాఖ్యానం చెప్పినా అలాగే చెప్పాలి. కాబట్టి పాపపుణ్యాలనేటువంటివి ఆత్మకి అంటవు. అదే ఆంతరతమైనటువంటిది, విశేషాలు లేనటువంటిది. ఆత్మ అన్ని జీవుల్లోని ఒకటే ఉంటుంది. వేదాంతులు నానాత్వాన్ని అంగీకరించరు. రామసుబ్బారావులో ఒక ఆత్మ, డాక్టర్ గారిలో ఓ ఆత్మ, మరొకరిలో ఒక ఆత్మ, ఇలా ఆత్మలు భిన్న భిన్నంగా ఉండవు. ఒక్క ఆత్మ ఉంటుంది. నానాత్వం అనేది అంగీకరించరు. ఆత్మ ఒక్కటే. ఇది మనకి తెలుస్తున్నారు. మామూలుగా అయితే ఆకాశం అనేటువంటి శూన్యం ఉంది. కుండలో ఉన్నదనుకోండి, గుండ్రంగా ఉన్నటువంటి కుండ లోపల ఉంటే ఆకాశం గుండ్రంగా ఉన్నట్టుగా, కొండలో ఉన్నదనుకోండి విశాలంగా ఉన్నట్టుగా, మఠంలో ఉన్నదనుకోండి తలుపులతోని కిటికీలతోని ముయ్యబడి ఉన్నట్టుగా. అలాగా ఆత్మ జీవులలో భిన్న భిన్నంగా ఉండదు. ఏదో వీడి శరీరంలో ఆత్మ ఒక రకంగా, వాడి శరీరంలో ఒక రకంగా, మరొకటి శరీరంలో మరో రకంగా ఆత్మ భిన్న భిన్నంగా ఉండదు. ఒకే విధంగా ఆత్మ అందరి యందు కూడా ఉంటుంది. ఆత్మకి భిన్నత్వాలు లేవు. ఆత్మ సర్వాంతరము, అన్నిటికీ లోపల ఉన్నటువంటిది అని యాజ్ఞవల్క్యుడు కహోలుడితో చెప్పాడు. బృహదారణ్యకం 3వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 1వ మంత్రంలో కథమో యాజ్ఞవల్క్య సర్వాంతర. ఆ కహోలుడు అడిగాడు, ఏమయ్యా యాజ్ఞవల్క్య, అన్నింటికన్నా లోపల ఏముంటున్నాదయ్యా అని అడిగాడు. అన్నింటికన్నా లోపల ఏముంటున్నది? యహ అచనాయా పిపాసా శోకం మోహం జరా మృత్యుం అత్యేతి ఏతం వైతమాత్మానం విదిత్వా. ఆత్మ లోపల ఉన్నదయ్యా అన్నాడు. ఆత్మ ఎటువంటిది? ఆకలి లేనటువంటిది, దాహం లేనటువంటిది, దుఃఖం లేనటువంటిది, మోహం లేనటువంటిది, ముసలితనం లేనటువంటిది, మృత్యువు లేనటువంటి, చావు లేనటువంటి. అందుగురించి ఆత్మజ్ఞానికి చావు లేదండి. వాడు చచ్చిపోతాన్ని బెంగపెట్టుకొని రాత్రింపగలు ఏమైపోడు. తిండి తినకపోతే తినలేదు అని బెంగపెట్టుకోడు. అన్నమయ కోసం మీద ఏడ్చినటువంటి వాడు ఆత్మజ్ఞాని కాదు. ప్రాణమయ కోసం ఆత్మజ్ఞానం కాదు. మనోమయ కోసం ఆత్మజ్ఞానం కాదు. విజ్ఞానమయ కోసం ఆత్మజ్ఞానం కాదు. ఆనందమయ కోసం ఆత్మ. విజ్ఞానం ఆనందం బ్రహ్మ. విజ్ఞానము ఆనందం అనేటువంటిదే బ్రహ్మము అని చెప్పారు. కాబట్టి ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు అనేటటువంటి వాటిని దాటి ఏతం వై తమాత్మానం విదిత్వా, ఆ లోపల ఉన్నటువంటిది ఆత్మ అని తెలుసుకొని బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు, పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అడ విఖ్యాతిర్గించరంతి. ఈ పిల్లలు, ఈ డబ్బు, ఈ లోకము అనేటువంటి వాటిని విడిచిపెట్టి, లోకం అంటే ఈ లోకం కాదు, అలా స్వర్గలోకం కావాలి, ఆ లోకం కావాలి, ఈ లోకం కావాలి, ఇవన్నీ విడిచిపెట్టి పిల్లల కోసం కోరిక విడిచిపెట్టి, ధనం కోసం కోరిక విడిచిపెట్టి భిక్షాచర్యం చేసుకుంటాడు అన్నారు. ఏమండి అంటే సర్వాంతరమైనటువంటిది ఆత్మ అని చెప్పారు. అన్నింటికీ లోపల ఉన్నటువంటిది ఆత్మ. అదృష్ట ద్రష్ట శృత శ్రోత అమత అమంత అవిజ్ఞాత విజ్ఞాత అని బృహదారణ్యకం 3వ అధ్యాయం 7వ బ్రాహ్మణం 23వ మంత్రంలో చెప్పారు. ఆత్మ కనిపించదు, అన్నింటినీ చూస్తుంది. ఆత్మ వినబడదు, అన్నింటినీ వింటుంది. ఆత్మ దేని చేత మననం చేయబడదు, అన్నింటినీ మననం చేస్తుంది. ఆత్మ దేని వల్ల తెలియబడదు, అన్నింటినీ తెలిసి ఉంటుంది. అది ఆత్మ. నాణ్యత అత అస్తి ద్రష్ట, నాణ్యత అత అస్తి శ్రోత, నాణ్యత అత అస్తి మంత, నాణ్యత అత అస్తి విజ్ఞాత. ఆత్మ కన్నా వేరైనటువంటి చూసేవాడు కానీ, ఆత్మ కన్నా వేరుగా వినేవాడు కానీ, ఆత్మ కన్నా వేరుగా ఆలోచించేవాడు కానీ, ఆత్మ కన్నా వేరుగా తెలిసినవాడు కానీ లేడు. ఏషతే అంతర్యామి అమృత అతః అన్యత్ ఆర్తం అతః
అందువల్ల అన్యదార్థం ఆత్మ కన్నా మిగిలినవన్నీ నశించేవే. ఏ అంతర్యామి అమృత, నీ అంతర్యామి ఏదైతే ఉన్నాదో అదే ఆ ఆత్మే అమృతమైనటువంటిది, మిగతాదంతా కూడా నశించేదే అని చెప్పారు. ఆత్మ పుణ్య పాపాలని అంటదు అని అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన అని బృహదారణ్యకం 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణం 22వ మంత్రంలో చెప్తారు. పాపము చేత కూడినటువంటిది కాదు, పుణ్యము చేత కూడినటువంటిది కాదు. అనన్వాగతం పుణ్యేన, ఆత్మకు పుణ్యము అంటదు. అనన్వాగతం పాపేన, ఆత్మకు పాపం అంటదు. న దృష్టే ద్రష్టారన్న పశ్యే పశ్యే న శ్రుతే శ్రోతారం శృణుయా న మంతేర్మంతారం మన్మీధా న విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయా అన్నటువంటి మంత్రంలో అదే బృహదారణ్యకం 3వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 2వ మంత్రంలో అది చూడబడేటువంటిది కాదు, చూపుకు చూచేటువంటి వాడు ఆత్మ, వినికి వినేటువంటి వాడు ఆత్మ, మననానికి మననం చేసేటువంటి వాడు ఆత్మ, విజ్ఞానానికి విజ్ఞాన స్వరూపుడు ఆత్మ, అన్ని ఆత్మే. కాబట్టి బ్రహ్మ తెలియబడినటువంటి దానికంటే తెలియబడనటువంటి దానికంటే వేరైనటువంటిది అని ఇంతకు ముందు ఏదైతే మేము చెప్పామో, బ్రహ్మ తెలియబడింది అంటే అజ్ఞాని, బ్రహ్మ తెలియబడలేదు అంటే జ్ఞాని అని ఇంతకు ముందు మేము ఏదైతే చెప్పామో ఆ ఆగమ వాక్యం, మేము చెప్పిన శాస్త్రబద్ధమైనటువంటి వాక్యం బాగా సాధన చేసి మేము ఉపసంహరిస్తున్నాము. ఇది నిగమనం. అంటే మేము ఇంతకు ముందు చేసినటువంటి ప్రతిజ్ఞని రూఢి చేశాము, పూర్వ ప్రతిజ్ఞని సిద్ధాంతం చేశాము అని చెప్పారండి. చెప్పి ప్రతిబాధము అంటే ప్రతి అనుభూతి, మాట్లాడటం వినటం మొదలైనటువంటి ఆత్మవిషయాలు. అయితే ఇక్కడ ఒక పూర్వపక్షం ఉంది. పూర్వపక్షం సిద్ధాంతం అని శాస్త్రాల్లో 2 ఉంటాయి. పూర్వపక్షం అంటే ఎవరో ఒకరు చెప్పింది కాదు అంటారు, లేదండి నేను చెప్పిందే కరెక్ట్ అని మళ్ళీ సిద్ధాంతం మాట్లాడాలి. పూర్వపక్షం అన్నటువంటిది ఒక లాయర్, సిద్ధాంతి అన్నటువంటి వాడు ఒక లాయర్, ఇద్దరు వాదించుకుంటారు. ఇక్కడ పూర్వపక్షం భర్తృ ప్రపంచ మతానుయాయులు అంటారు. భర్తృ ప్రపంచం అని వాళ్ళు కర్మల్ని అంగీకరించేటువంటి వాళ్ళు, వేదాంతానికి విరుద్ధమైనటువంటి అర్థాలు చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళు ఒక చేస్తున్నారు. దాన్ని పూర్వ బుద్ధ అనేటువంటి ధాతువు నుంచి బాధ అనేటువంటిది ఏర్పడుతున్నారు. కాబట్టి అది క్రియాపదం కదా, తెలియడం కదా. ఒక క్రియ అంటే పని, అది క్రియ అంటే పని, క్రియ లక్షణం. ఇక్కడ బాధం ప్రతిబాధం అంటే ఇక్కడ క్రియనే లక్షణంగా చెప్పారు. ఆ పని చేసేటువంటి కర్త ఆత్మ. ఆ బాధం అనేటువంటి పని చేస్తూ ఉన్నది ఎవళ్ళు? ఆత్మ చేస్తున్నారు. కాబట్టి ఆత్మను తెలియట అనే పని చేసే కర్తగా, అంటే ఆత్మని తెలియజేయడం అనేటువంటి పని చేసేటువంటి కర్తగా ప్రతిబాధం అన్నటువంటి దానికి అర్థం చెప్పొచ్చును కదా. ఇక్కడ అర్థం చెప్పేటప్పుడు బాధం అంటే ఆత్మను తెలియజేసే పని చెప్పేటటువంటి క్రియ అని అర్థం చెప్పొచ్చును కదండి అన్నారు. బాధ అంటే క్రియతో, ప్రతిబాధ అంటే ప్రతి తెలియటం అనే పనితో, విదితం తెలియబడేది. ప్రతి తెలియటం అనేటువంటి పనితోని అంటే క్రియతో తెలియబడుతుంది ఆత్మ. ఆ ఆత్మ చేసేటువంటి పని వల్ల ఆ ఆత్మని మనం తెలుసుకుంటాం అని అర్థం చెప్పొచ్చును కదా. ఆత్మ తెలియటం అని అనడం కన్నా ఆత్మ చేసే పని వల్ల తెలుస్తున్నది అని అనొచ్చును కదా. ఆత్మే చూస్తున్నది, ఆత్మే వింటున్నది, ఆత్మే మాట్లాడుతున్నది, ఆత్మే నడుస్తున్నది అని చెప్పొచ్చును కదా. ఆత్మ చేసే క్రియ అని చెప్పొచ్చును కదా, తప్పులేదు కదా. ఇప్పుడు లోకంలో ఓ చెట్టు కొమ్మ కదులుతున్నది అంటే గాలి వేస్తున్నారు, అంటే అక్కడ చలనం కలిగించేటువంటిది ఏమిటి? గాలి. అలాగే
ఇక్కడ బోధ అనేటువంటిది గాలి లాంటిది, ఆత్మ అనేటువంటిది కొమ్మ లాంటిది. ఆ కొమ్మ కదలడం వల్ల ఇక్కడ గాలి మనకి తెలిసింది. అని తెలియటం వల్ల అక్కడ బోధ ఉందని, అక్కడ జ్ఞానం ఉన్నదని మనకి తెలిసింది. కాబట్టి ఆత్మ యొక్క జ్ఞానము అని చెప్పొచ్చును కదా. ఆత్మ గూర్చి అనడం కన్నా, ఆత్మే జ్ఞానస్వరూపం అనటం కన్నా ఆత్మ యొక్క జ్ఞానము అనొచ్చును కదా, తప్పేమిటి అని అడిగారు. అంటే సిద్ధాంతులు అంటే భగవత్పాదులు వారు అంటున్నారు, మీరు చెప్పినట్టు ఆత్మబోధ అంటే తెలియటం అనేటువంటి పని చేస్తుంది అంటే అప్పుడు ఆత్మ బోధం అనేటువంటి క్రియాశక్తి కలిగినటువంటి ద్రవ్యం అవుతుంది. మీరేమిటంటున్నారు? ఆత్మ బోధ అంటే ఆత్మ వల్ల కలిగే జ్ఞానము అంటే తెలియటం అనేటువంటి పని ఆత్మ చేస్తుంది అని అంటే ఏమిటవుతుంది? ఆత్మ ఒక ద్రవ్యం అవుతుంది, పని చేయించేటువంటి గుణం కలిగినటువంటి ద్రవ్యం, వస్తువు అవుతుంది. గాలి కొమ్మని కదపడం అనేటువంటి పని చేస్తుంది. అలాగే ఆత్మ బాధాన్ని కలిగిస్తుంది, ఆ పని చేస్తుంది అంటే గాలిలాగే ఆత్మ కూడా ఒక ద్రవ్యం అవుతుంది. బాధ యొక్క స్వరూపం కాదు, అది జ్ఞానం యొక్క రూపం కింద ఉండదు, జ్ఞానం యొక్క పని కింద మారుతుంది. గాలి కొమ్మని కదిలిస్తుంది, గాలి కొమ్మ కాదు కదా. అప్పుడు కదలటం కదలకపోవటం ఉన్నట్టుగా, అంటే గాలి ఉంటే కదులుతుంది, లేకపోతే కదలదు. అలాగే వాదం పుట్టించేది నశించేది అవుతుంది. ఆత్మజ్ఞానం అనేటువంటిది పుట్టేది చచ్చేది అవుతుంది, నశించేది అవుతుంది. వాదం పుట్టేది అయితే వాదం అనేటువంటి పనితో ఆత్మ సవిశేషం అవుతుంది. వాదం పుట్టిందనుకోండి, అప్పుడు వాదంతో కూడుకున్నటువంటి ఆత్మ ఒక విశేషంతో కూడుకున్నటువంటిది అవుతుంది. ఒకవేళ బాధం నశించింది అనుకోండి, అప్పుడు ఆత్మ నశించినటువంటి బాధం జ్ఞానం కలిగినటువంటిది, ఎటువంటి విశేషాలు లేనిదవుతుంది. అంటే ఆత్మ విశేషాలు కలది, విశేషాలు లేనిది, ఉండేది పోయేది అనే అర్థం వస్తుంది. ఒక ద్రవ్యం కింద మారుతుంది, ఆత్మ ద్రవ్యం కాదు. ఇలా ఆత్మకు సవిశేష నిర్విశేషాలు క్రియ ఉండడం లేకపోవడం చెప్తే అప్పుడు ఆత్మ దోషాలతో కూడినటువంటిది అవుతుంది. ఆత్మ విశేషంతో కూడినటువంటిది, విశేషం లేనటువంటిది, పని ఉన్నటువంటిది, పని లేనటువంటిది, దాన్ని ద్రవ్యంగా మనం విడదీసినట్టుగైతే అప్పుడు ఆత్మకి దోషాలు అంటుతాయి. ఏమిటా దోషాలు? వికారం చెందడం, ఆత్మలో మార్పులు రావడం, అవయవాలతో కూడి ఉండడం. అంటే ఇప్పుడు కొమ్మకి ఎలాగైతే ఆకులు చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయో అలాగే ఆత్మ కూడా ఉండాలి. ఆత్మ అనిత్యం అవుతుంది, పుట్టేది నశించేది అంటే ద్రవ్యంలాగే ఆత్మ అనిత్యం అవుతుంది. పుట్టుక, ముసలితనము, చావు అనేటువంటి మలినమైనటువంటి గుణాలతో కూడినటువంటిది అవుతుంది. జన్మ, జరా, మృత్యువులు అనేటువంటి మలినమైనటువంటి గుణాలతో కూడుకున్నటువంటిది అవుతుంది. అందువలన పూర్వపక్షం వాళ్ళు చెప్పినట్టుగా ఆత్మను క్రియాశక్తిగా కాకుండా ద్రవ్యంగా చెప్తే ఆత్మకు దోషాలు తప్పవు. పూర్వపక్షంలో అంటే ఆ భర్తృ ప్రపంచ మతం వాళ్ళు చెప్పినట్టుగా ఒకవేళ ఆత్మని క్రియాశక్తి స్వరూపంగా అంటే తెలియడం అనేటువంటి పని చేసేటువంటి దానిగా అదొక ద్రవ్యంగా మనం చెప్పేటట్టుగైతే దానికి దోషాలు తప్పకుండా వస్తాయి. అందువల్ల అలా చెప్పకూడదు. ఆత్మకి దోషాలు ఏవీ లేవని ఉపనిషత్తులు అంటున్నాయి కాబట్టి అలా చెప్పకూడదు. అంటే మరో పూర్వపక్షం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కాణాదులు అంటారు. అంటే వైశేషికమని మనకు దర్శనం ఉన్నది, కాణాదం అని, దాన్ని మొట్టమొదటి దర్శనం అంటారు. వీళ్ళు కూడా ఓ పూర్వపక్షం చేశారు. అంటే వీళ్ళు కూడా ఖండిస్తున్నారు భగవత్పాదులు చెప్పిన దాన్ని. ఏమిటంటున్నారు వాళ్ళు? వీళ్ళు చెప్పిన దాన్ని ఆరంభవాదం అంటారు. అంటే ప్రారంభం. మీకు ఇంతకు ముందు వివేక చూడమని చెప్తున్నప్పుడు చాలా విపులంగా ఈ దర్శనాలకు సంబంధించినటువంటి వాదాల గురించి డాక్టర్ గారు చెప్పారు. ఇక్కడ సందర్భానికి అవసరమైన విషయం మాత్రమే చెప్పుకుందాం. దీన్ని ఆరంభవాదం అంటారు.
ఒక అణువుతో మరో అణువు కలిస్తే జగత్తు ఏర్పడుతుంది. ఒక వస్తువులోని అణువులన్నీ నశించి మరో వస్తువుగా మారతాయి అని వీళ్ళు అంటారు. వీళ్ళ వాదాన్ని పీలుపాకవాదం అంటారు. పీలువు అంటే అణువు, పాకము అంటే పక్వం చెందడం. అణువులు పరిపక్వాన్ని చెంది మరో రూపంగా మారడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఈ జగత్తు కారణము అని ఈ కాణాదులు అంటారు. అంటే ఈ వైశేషిక దర్శనం వాళ్ళు అంటారు. వీళ్ళకి 9 పదార్థాలు ఉంటాయి, 9 ద్రవ్యాలు వీళ్ళ దగ్గర. పంచభూతాలు పృథ్వీ తేజో వాయుర ఆకాశాలు, అలాగే దిక్కు, ఆత్మ, మనస్సు, కాలము. అంటే పంచభూతాలు, కాలము, దిక్కు, మనస్సు, ఆత్మ ఇవన్నీ కూడా వీళ్ళకి ద్రవ్యాలు. అంటే ఈ కాణాదులు కూడా భర్తృ ప్రపంచ మతం వాళ్ళలాగే ఆత్మని ద్రవ్యము అంటారు. వేదాంతులు ఆత్మని ద్రవ్యం కింద అంగీకరించరు. కాణాదులు ఆత్మని ద్రవ్యము అంటారు. ఈ 9 ద్రవ్యాలు వీళ్ళకి. వీళ్ళ ఆత్మకు మనస్సుకు సమవాయ సంబంధాన్ని చెప్తారు. ఇక్కడ ఆత్మ, మనస్సు అని 2 ద్రవ్యాలు ఉన్నాయి. ఈ 2 ద్రవ్యాలకి కూడా ఒకదానితో ఒకదానికి విడదీయలేనటువంటి సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని సమవాయ సంబంధము అంటారు. కుండకి రంగు వేసాం అనుకోండి, ఆ కుండకి రంగుకి ఎలాగైతే విడదీయలేనటువంటి సంబంధం ఉంటుందో, సమవాయ సంబంధం ఉంటుందో, అలాగే ఆత్మకి మనస్సుకి సమవాయ సంబంధం ఉంటుందంటారు. ఏమండి సమవాయ సంబంధం అంటే ఏమిటండి? నిత్య సంబంధత్వం, సమవాయత్వం అని తార్కికులు అంటారు. తార్కికులు సమవాయ సంబంధము అన్నటువంటి దానికి నిర్వచనం చెప్తూ నిత్య సంబంధత్వం, ఎప్పుడూ కలిసి ఉండడం అనేటటువంటి దాన్ని సమవాయత్వము అంటారు. ఒక అవయవానికి అంటే కాలుకో, చెయ్యికో, నోరుకో, అవయవికి అంటే ఆ శరీరం కలిగినటువంటి వాడికి ఎలాగైతే నిత్య సంబంధం ఉంటుందో, వాడి కాలు, వాడి చెయ్య, వాడి నోరు, వాడు ఒకటి అయి ఉంటారు, వేరువేరుగా ఉండరు. అలాగే ఒక పనికి, ఆ పని కలిగినటువంటి దానికి సంబంధం ఎలా ఉంటుందో, జాతులకు, వ్యక్తులకు, గుణాలకు అవి కలిగినటువంటి మనుష్యులకు ఎలా సంబంధం ఉంటుందో, నిత్య ద్రవ్య విశేషాలకు గల సంబంధం సవ్యం, సమవాయం. అంటే అన్ని ద్రవ్యాలకి ఒక దాంతో ఒక దానికి ఉన్నటువంటి సంబంధాన్ని సమవాయ సంబంధము అంటారు. అది విడదీయరానటువంటి సంబంధము. అది ఏకరూపం, ఒకే రూపంతో ఉంటుంది. తత్వం భావేన, కణాద మహర్షి భావేన అంటే సత్తచేత తత్వం, సమవాయత్వం యొక్క ఏకత్వాన్ని చెప్పారు. సమవాయము ఏకము, కలిసి ఉంటుంది అని కణాదుల వారు చెప్పారు మనకి. అంటే ఏకరూపమైనటువంటిది సమవాయ సంబంధం. పతంజలి కూడా చరక సంహితలో సమవాయో అపృథగ్భావ ద్రవ్యాదీనాం గుణైర్మతః అనిత్యో యత్ర హి ద్రవ్యం నత్ర అనియతో గుణః అని లక్షణం చెప్పారు సమవాయ సంబంధాన్ని. ఆధారానికి, ఆధేయానికి సమవాయ సంబంధం ఉంటుంది. అంటే ఒక గిన్నెలో నెయ్యి పోసాం అనుకోండి, నెయ్యికి గిన్నెకి సమవాయ సంబంధం ఉంటుంది. ఎందుకోసం? నాకు సంబంధం లేదు అని గిన్నె నెయ్యిని వదిలేస్తే నెయ్యి నేలమై పడిపోతుంది. నాకు సంబంధం లేదు అని నెయ్యి గిన్నెని దూరం చేసినా ఒకదానికి ఒకటి దూరం అయితే కింద పడిపోతాయి. ఆ 2 కలిసే ఉంటాయి. వాటి విడదీయలేనటువంటి సంబంధం అంటారు. ద్రవ్యాదులకు అంటే ప్రతి వస్తువుకి కూడా నామధేయంతో, పేరుతో సమవాయ సంబంధం ఉంటుంది, కలిసి ఉండడం అనే గుణం ఉంటుంది. సమవాయం అంటే అపృథగ్భావము, అంటే వేరు కాకుండా ఉండడము అని అర్థము. ఇహేదమితి యత కార్యకారణయో సమవాయ అని కణాద మహర్షి యహ అనేటువంటి శబ్దానికి, ఇదం అన్నటువంటి శబ్దానికి కార్యకారణ సంబంధాన్ని సమవాయము అన్నారు. యహ అంటే ఇక్కడ, ఇదం అంటే ఇది. ఇక్కడ ఇది అనేటువంటి 2 కూడా కార్యకారణ సంబంధం కలవి అని చెప్పారు. దీన్ని అయుత సిద్ధము అంటారు వారు కాణాది. ఈ అయుత సిద్ధములు అంటే
ఇహ ఇక్కడ అని ప్రదేశాన్ని, ఇదం అంటే వస్తువుని, అంటే దేశాన్ని ద్రవ్యాన్ని చెప్పేటువంటి దాన్ని అయుత సిద్ధము అంటారు. దేశాన్ని ద్రవ్యాన్ని చెప్పేదాన్ని అయుత సిద్ధము. ఇక్కడ పుస్తకం ఉన్నదండి. యహ పుస్తక అస్తి. యహ అన్నటువంటిది ఇక్కడ, ఇది ప్రదేశం. పుస్తక అన్నటువంటి ద్రవ్యం, అస్థి అన్నటువంటిది సంబంధాన్ని చెప్తున్నారు. సమవాయ సంబంధం మట్టికి కుండకి ఉంటుంది. మృది ఘట, మన్నులో ఘటం ఉన్నది. మృద్ఘట మట్టి కుండ. మట్టి కుండ అన్నప్పుడు విడదీయడానికి వీలు కాదు. మట్టిలో కుండ ఉన్నది అన్నప్పుడు విడదీయడానికి వీలైంది. అంటే విడదీయడానికి వీలైన సంబంధము, విడదీయడానికి వీలు కాని సంబంధము రెండూ ఉంటాయి. అలాగే పటశుక్ల, బట్ట తెల్లగా ఉంటుంది. పటస్య శుక్ల, తెల్లటి బట్ట. తెల్లటి బట్ట అన్నప్పుడు దాంట్లోంచి తెలుపుదనం బయటికి తీయలేము. కానీ పటహ శుక్ల అన్నప్పుడు పటము వేరు, శుక్లము వేరు. కాబట్టి భిన్నత్వము అభిన్నత్వము అనేటువంటివి ఈ అయుత సిద్ధములు, అంటే ప్రదేశము ద్రవ్యము వేరువేరుగా ఉన్నటువంటి వాటికి భిన్నత్వం చెప్పేటప్పుడు భేద వ్యవహారం, అభిన్నత్వం చెప్పేటప్పుడు అభేద వ్యవహారం రెండూ ఉంటాయి. దీన్ని సమవాయ సంబంధము అంటారు. అందువల్లే భర్తృహరి వాక్యపదీయంలో తతస్తు సమవాయాఖ్యాశక్తి భేదస్య సాధక ఏకత్వం యువతా వ్యక్తి ఆపాదయతి కారణై. అయితే భర్తృహరి సమవాయము అనేటువంటిది భేదముతో కూడినటువంటిది, ఏకత్వముతో కూడినటువంటిది. అంటే ఇందాకలా నేను చెప్పినట్టుగా మృది ఘట అన్నప్పుడు భిన్నత్వం, మృద్ఘట అన్నప్పుడు ఏకత్వం, పటశుక్ల అన్నప్పుడు భిన్నత్వం, పటస్య శుక్ల అన్నప్పుడు ఏకత్వం. ఇలా ఏకత్వ భిన్నత్వములు అనేటువంటి గుణాలు సమవాయంలో ఉంటాయి అని భర్తృవారి కూడా చెప్పారు. వాక్యపదీయం అనేటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథం. బ్రహ్మసూత్రాల్లో సమవాయాభ్యుపగమాచ సామ్యాత్ అనవస్థితే అని బ్రహ్మసూత్రాల్లో వేదాంతులు సమవాయం అనేటువంటి భావాన్ని ఖండించారు. మనం ఇది ఎందుకు చెప్పుకున్నామండి అని అంటే, మనం వేదాంతులు, మనకి సమవాయ సంబంధం కుదరదు. సమవాయ సంబంధం అనేటువంటి దాన్ని కాణాదులు అంగీకరిస్తారు, తార్కికులు అంగీకరిస్తారు, అలాగే పతంజలి యోగశక్తులు అంగీకరించారు, అలాగే భర్తృహరి వాక్యపదీయంలో చెప్పారు. కానీ వేదాంతులకు సంబంధించినటువంటి బ్రహ్మసూత్రములు ఉపనిషత్తుల యందు సమవాయ సంబంధము అన్నటువంటిది అంగీకరించరు. వీళ్ళు తాదాత్మ్యాన్నే చెప్తారు. ఏ వస్తువైనా దేంట్లోనైనా తాదాత్మ్యం చెందుతుంది అని చెప్తారు, కానీ దానికి దీనికి దగ్గర సంబంధం ఉన్నది, విడదీయలేని సంబంధం ఉన్నది అని చెప్పరు. కాబట్టి అయుత సిద్ధాలు సమవాయములు కావు. ఇహ ఇదం అనేటువంటి వాటిని సమవాయములు అని వాళ్ళందరూ అంటే, వేదాంతులు వాటి సమవాయములు కావు, తాదాత్మ్యములు, ఒక దాంట్లో ఒకటి లీనమైపోయినటువంటివే అని చెప్తారు. అయితే ఇక్కడ వైశేషికుల యొక్క పూర్వపక్షం ఏమిటంటే, ఆత్మకు మనస్సుతో సంయోగం వలన ఆత్మలో జ్ఞానం ఏర్పడుతుంది, ఆత్మకి మనస్సుకు సమవాయ సంబంధం ఉంటుంది కాబట్టి ఆత్మలో జ్ఞానం కలుగుతుంది అని వైశేషికులు అంటారు, కాణాదులు అంటారు. ఆ జ్ఞానం సమవాయ సంబంధంతో, అంటే విడదీయలేనటువంటి సంబంధంతో ఆత్మతో ఉంటుంది అని అంటుంది, ఆత్మలో ఉంటుంది అని వాళ్ళు అంటారు. అందువల్లనే ఆత్మకు తెలుసుకునేటువంటి గుణం ఉంటుంది అంటారు. కానీ ఆత్మ వికారాలతో కూడింది కాదు. కొండకు రంగుతో సంబంధం ఉన్నట్లు ఆత్మకు మనస్సుతో సమవాయ సంబంధం కుదరదు. ఆత్మకి ఎటువంటి వికారాలు లేవు. కొండకి రంగుకి సంబంధం ఉన్నట్టుగా ఆత్మకి మనస్సుకి సంబంధం ఉండదు. అలా ఉన్నది అంటే ఆత్మ ద్రవ్యమే అవుతుంది. ఆత్మ నిత్యమైనటువంటిదే కాదు, ఒక వస్తువు మాత్రమే నశించేది అవుతుంది. అంటే ఈ కాణాదుల వాదం ఈ ఆత్మ భిన్న అభిన్న ద్రవ్య రూపం మాత్రమే అవుతుంది. కాణాదుల వాదం ప్రకారం
ఆత్మ భిన్నమైనటువంటిది అభిన్నమైనటువంటిది అయినటువంటి ద్రవ్యమే అవుతుంది, కానీ నిత్యమైనటువంటిది కాదు. కాబట్టి వాళ్ళ పక్షాన్ని మనం అంగీకరించాం. సిద్ధాంతులు ఇక్కడ ఏమిటి చెప్తున్నారు, భగవత్పాదులు ఏమిటి చెప్తున్నారంటే ఈ పక్షం కూడా తప్పు. ఎందుకంటే వీళ్ళు ఆత్మను జడ వస్తువుగా కేవల ద్రవ్యంగా చెప్తారు. జ్ఞానాదులు ఆత్మని జడ వస్తువు అంటారు, చైతన్య వస్తువు అనరు. అది ఒక ద్రవ్యం మాత్రమే అంటారు. కాబట్టి అది మనం అంగీకరించాం. వీళ్ళ వాదం వల్ల విజ్ఞానం ఆనందం బ్రహ్మ అనేటువంటి మంత్రార్థం దెబ్బతింటుంది. బృహదారణ్యకంలో 3వ అధ్యాయం 9వ బ్రాహ్మణంలో 7వ మంత్రంలో విజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ, విజ్ఞానము ఆనందము బ్రహ్మము అని చెప్పారు. సాక్షాత్తుగా విజ్ఞానము ఆనందము బ్రహ్మము అని చెప్తూ ఉంటే బ్రహ్మ ఒక ద్రవ్యము అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం ఒప్పుకోం. విజ్ఞాన ఆనందం బ్రహ్మ అవుతూ ఉంటే, అది సాక్షాత్తుగా వేదం చెప్తూ ఉంటే వీళ్ళు జడం అదొక ద్రవ్యం అనడం తప్పు. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఐతరేయోపనిషత్తులో బ్రహ్మాన్ని ప్రజ్ఞానంగా చెప్పారు. ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మ ఆత్మ జడం ఎలాగవుతుంది? జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మ జడం ఎలాగవుతుంది? ద్రవ్యం ఎలా అవుతుంది? కాబట్టి కాణాదుల యొక్క వాదం కూడా తప్పే, అది కూడా కుదరదు. ఆత్మకు అవయవాలు లేవు, ఆత్మకు ఫలానా చోట ఉండడం అనే గుణం లేదు. ఇహ అంటే ఇక్కడ ఆత్మ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అలా ఎక్కడ ఉంటుంది అన్నది లేదు. అని సర్వాకృతులం గలండి, అన్ని చోట్ల అన్ని రూపాల్లోని ఉన్నాడు. ఆత్మ అన్నటువంటిది అన్ని చోట్ల అన్ని రూపాల్లోని ఉన్నాడు. ఆత్మ అన్ని చోట్ల అన్ని రూపాల్లోని ఉంటే ఇక్కడే ఉంటుంది అని ఎలా చెప్తావు? అలాగే ఇలాంటి ఆకారమే అని ఎలా చెప్తావు? అన్ని ఆకారాల్లో ఉంటాడు అంటూ ఉంటే ఆత్మ అన్ని ఆకారాల్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది, ఇలాగే ఉంటుంది అని ఇహ ఇదం అనేటువంటి అయుత సిద్ధి చెప్పడం కుదరదు. కాబట్టి కాణాదుల యొక్క వాదం ఇక్కడ కుదరదు. సంయోగం అంటే కలయిక అనేది కుదరదు. ఆత్మ మనస్సుకు దగ్గరగా ఉంటాయి, అందువల్ల ఆత్మ మనస్సుతో కలిసి ఉంటుంది అనడం కూడా కుదరదు. వేదం వెలివేసేటువంటి వాడికి ఆ వేదం నిత్యం గుర్తొచ్చేటువంటి విధంగా ఆత్మ మనస్సులో ఉంటుంది కాబట్టి అది చెప్పడం తప్పు. ఆత్మ మనస్సులో ఉంటుంది అని చెప్పకూడదు. ఏదో వేదం వెలివేసిన వాడికి వేదం జ్ఞాపకం వచ్చినట్టుగా మనస్సులో ఉన్నటువంటి ఆత్మ గుర్తొస్తున్నది అంటే ఆత్మ అనిత్యం అవుతుంది. మనస్సు అనిత్యం కాబట్టి ఆత్మకు మనస్సుతో కలిసి ఉండటం అనేటువంటి ధర్మం ఉంటుంది అని చెప్పడం తప్పు. మనస్సుతో కలిసి ఉంటుంది అని చెప్పడం తప్పు. ఉపనిషత్తులు స్మృతులు అందుకు అంగీకరించవు, అది న్యాయ విరుద్ధం కూడా. బృహదారణ్యకం 3:9-27లో సయేష నేతి నేతి ఆత్మ అగృహ్య నహి గృహ్యతే అశీర్య నహి శీర్యతే అసంగ నహి సజ్యతే అసిత న వ్యధతే నరిష్యతి అని చెప్పారు. 3వ అధ్యాయం 9వ బ్రాహ్మణం 27వ మంత్రంలో నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనే అన్వేషణ చేసి తెలుసుకున్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నాదో ఆ ఆత్మ అగృహ్య నహి గృహ్యతే, అది అగృహ్యము. ఎందుకంటే అది శిథిలం కాదు, దేని చేత పట్టుబడి అది నాశనాన్ని పొందదు. అశీర్య నహి శీర్యతే, అది గ్రహించబడదు, అది నశించదు, అది దేని చేత పట్టుబడదు, అది దేని చేత నశించదు. అసంగ న సజ్యతే, ఆత్మ దేనితోనే కలిగదు, అది అసంగం, దానికి దేనితోనే సంబంధం లేదు. న వ్యధతే అసిత, అది బద్ధం కాదు, అది కట్టుబడదు, దేనితోని దానికి బాధ కలగదు. నరిష్యతి, నశించదు. ఆత్మ అనేటువంటిది బద్ధమయ్యే వస్తువు కాదు, నశించే వస్తువు కాదు, మరో దాంతో కలిసే వస్తువు కాదు, కృషించిపోయే వస్తువు కాదు, దేని చేత పట్టుబడే వస్తువు కాదు. కాబట్టి ఆత్మ అనేటువంటిది ద్రవ్యము కాదు అని ఖచ్చితంగా బృహదారణ్యకంలో
చెప్పబడ్డం చేతను ఆత్మ అనిత్య వస్తువు కాదు, నిత్య వస్తువు. ఆత్మ దేనితోని కలిగదు అని చెప్పారు. ఆత్మ దేనితోని కలిగదు అని శృతి ఉపనిషత్తు చెప్తూ ఉంటే మనస్సుతో సమవాయ సంబంధం ఉంటుంది అని కాణాదులు చెప్పడం తప్పు. ఆత్మ దేనితోని కలిగదు అని ఉపనిషత్తు కంఠోక్తిగా చెప్తూ ఉంటే మనస్సుతో దానికి సమవాయ సంబంధం ఉంటుంది అని కాణాద మహర్షి చెప్పడం తప్పు. అదే విధంగా భగవద్గీతలో సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ అని చెప్పారు. ఆత్మకు అవయవాలు గుణాలు ఆభాసలు మాత్రమే. మనకున్నటువంటి అవయవాల్ని ఆత్మ యొక్క అవయవాలు అనుకుంటున్నాం, మనకున్నటువంటి గుణాలనే ఆత్మ గుణాలు అనుకుంటున్నాం. ఇది ఆభాసలు మాత్రమే, వాస్తవం కాదు. ఆభాస అంటే వివేక చూడమని చెప్తూ డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. అదొక ప్రతిఫలన క్రియ తప్పిస్తే వాస్తవం కాదు. వ్యవహార సత్తా ఆభాస అనేటువంటివి ప్రతిభాస అనేటువంటివి నిజం కాదు. కాబట్టి ఇంద్రియాలు లేకపోవటం వల్ల ఆత్మ దేనితోని కలిగదు. ఆత్మ అన్నింటినీ భరిస్తుంది కానీ ఆత్మ నిర్గుణం. గుణాలను అనుభవిస్తుంది కానీ నిర్గుణం. మరి గుణాలను అనుభవించడం ఏమిటండి అంటే ఆభాసలో ప్రకాశించడం. ఆభాసలోనే గుణాలతో ఆత్మకి సంబంధం కానీ వాస్తవంలో కాదు. వ్యవహారిక సత్తా ఎందు మాత్రమే ఆత్మ గుణాలు అంటున్నాం కానీ వాస్తవం నందు ఆత్మకి గుణాలు ఉండవు. అందువల్ల ఆత్మకు దేనితోని కలయిక లేదు. కాబట్టి భగవద్గీత చెప్పినట్టు కూడా మనస్సుతో సమవాయ సంబంధం చెప్పటం కుదరదు. ఆత్మకి మనస్సుతో సమవాయ సంబంధం ఉంటుంది అనడం కుదరదు. కాబట్టి కాణాదుల యొక్క వాక్యాలు కూడా తప్పే. లోక న్యాయానుసారం కూడా అది సాధ్యం కాదు. ఎందుకండి గుణాలు ఉన్నటువంటివి గుణాలు ఉన్నవాటితోనే కలుస్తాయి. ఏదో కోపమో శాంతమో మరోటో ఉంటే మరొకటితో మనం మాట్లాడటమో తెలుసుకోవటమో చెప్పటమో ఏదో జరుగుతుంది. సగుణం నిర్గుణం కలిగడం కుదరదు. గుణం లేనటువంటి వస్తువు గుణం ఉన్నటువంటి వస్తువు ఆ రెండు కలియవు. విరుద్ధ జాతీయాలు రెండు కలియవు. వేరు జాతులు కలిగినటువంటివి రెండు కలియవు. కాబట్టి నిత్యమైనటువంటిది లోపించనటువంటి జ్ఞానస్వరూప జ్యోతి అంటే నిత్యమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మకున్నటువంటి స్వరూప జ్యోతి కాంతి, దాని యొక్క స్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతి కాంతి అది ఎప్పుడూ లోపించదు. నిత్యమైనటువంటి నశించనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మజ్యోతే బ్రహ్మ. నిత్యమైనటువంటిది నశించనటువంటిది జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మజ్యోతి ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ. ఆత్మలో అన్ని జ్ఞానాలకి కూడా బాధ అంటే సాక్షి చైతన్యం అయితేనే సర్వకాలాల యందు కూడా నశించనటువంటి జ్ఞానస్వరూపం అవుతుంది. ఆత్మ అన్ని జ్ఞానాలకు బాధ. అన్ని జ్ఞానాలు దాని వల్లనే తెలియబడుతున్నాయి. అంటే సాక్షి చైతన్యం. అలా అయితేనే అది సర్వకాల సర్వావస్థల్లోని నశించకుండా ఉండేటువంటి జ్ఞానస్వరూపం అవుతుంది. ఇంకో రకంగా మనస్సుతో సమవాయ సంబంధం చెప్తే కుదరదు. ఆత్మ తనకన్నా వేరైనటువంటి జాతికి చెందినటువంటి దానితో కలయిక కలిగినటువంటిది అనడం తప్పు. దానికి ఇంకో దాంతో సంసర్గం పొందుతుంది అనడం తప్పు. ఆత్మ మనస్సుతో కలిగదు. ఆత్మకు జాతి గుణము క్రియ ఏవీ లేవు. అందువలన ప్రతి బోధలోనూ కూడా తెలియబడేటటువంటిదే యథార్థమైనటువంటి బ్రహ్మ అని మేము ఏ అర్థమైతే చెప్పామో అదే కరెక్ట్ అని భగవత్పాదుల వారు అంటున్నారు. ప్రతి జ్ఞానమునందు తెలియబడేటువంటి యథార్థమైనటువంటి బ్రహ్మే జ్ఞానస్వరూపమే. అది ఉత్తి చిత్స్వరూపం మాత్రమే, జ్ఞానస్వరూపం మాత్రమే. మేము చెప్పినటువంటి అర్థాన్నే గ్రహించాలి కానీ భర్తృ ప్రపంచులు చెప్పినటువంటిది కానీ కాణాదుల యొక్క వాదాన్ని కానీ అంగీకరించడం కుదరదు అని భగవత్పాదుల వారు తాను పూర్వం
తెలియబడేది తెలియబడనిది అయినటువంటి అని ఏ శృతివాక్యాన్ని అయితే వ్యాఖ్యానం చేశారో దాన్ని నిగమనం చేశారు. ఆ ప్రతిజ్ఞని ఇక్కడ రూఢి చేశారు. ఇంకా మిగిలినటువంటి విషయాన్ని ఈ పదభాష్యానికి సంబంధించినటువంటి దాన్ని అలాగే వాక్య భాష్యానికి సంబంధించినటువంటి దాన్ని మళ్ళీ వారంలో చెప్పుకుందాం. స్వస్తి.